దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదములతో నింపిన ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈరోజు కూడా ఆ దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన వైపు చూస్తున్న వారందరిపై, చూడని వారిపై కూడా సూర్యుడిని ఆయన ఉదయింపచేస్తూనే ఉన్నారు. సకాలంలో వర్షాలు కురిపింపచేస్తున్నారు. ప్రియులారా, దేవుని నమ్మని వాళ్ళు, యేసుప్రభు తెలుసు కూడా అంగీకరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ సృష్టికర్త అయిన దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఒక్క నిమిషం ఆక్సిజన్ని తనని నమ్మని వాళ్ళ కోసం తీసివేస్తే ఈ లోకంలో ఎంతమంది అల్లాడిపోతారు కదా. కానీ ఆ దేవుడి ప్రేమ ఎంతవరకు ఆయన ఓపికతో ఉండి, ఇకనైనా నా బిడ్డలు నన్ను స్వీకరించిన వాళ్ళు, నేను దేని కొరకు వాళ్ళని ఈ లోకంలో సృజించానో దాన్ని నెరవేరుస్తారు, తమ జీవితం ద్వారా ఇతరులకు మార్గచూపరులుగా ఉంటారని ప్రతిరోజు కూడా మనం అడిగినా అడగకున్నా మన ఈ లోకపు జీవితానికి కావలసిన ఎన్నెన్నో ఆశీర్వాదములను మనము గుర్తించినా గుర్తించకపోయినా ఆ ప్రభువు తన మంచితనాన్ని మనపై కురిపిస్తూనే ఉన్నారు. ప్రియులారా, దానికి గాను ఈ జీవితం అంతా ఆ దేవునికి వందనాలు చెప్పినా వందనాలు చెప్పడానికి కూడా సరిపోదు. కానీ రోజులో ఎంతసేపు ఆ దేవుడు మనకిచ్చిన ఆ ఆశీర్వాదములన్నీ తలంచుకొని ఆ దేవుడికి వందనాలు చెప్తున్నాం. ఉదయమే లేచి మొట్టమొదట ఆ దేవునితో మన సమయాన్ని గడపాలి ప్రియులారా. అప్పుడు ఆ రోజు మొత్తాన్ని మొదటగానే దేవునికి సమర్పిస్తే ఆ రోజులో ఎటువంటి పరిస్థితి వచ్చినా, కొన్ని మన సొంత శక్తి ద్వారా వాటిని మనం చేసి ముగించలేము. కానీ ప్రభువు అనుగ్రహించే శక్తి ద్వారా అన్నిటినీ చేయగలిగిన శక్తిని ఆ ప్రభువే అనుగ్రహిస్తారు. కానీ ఎప్పుడెప్పుడైతే మన సొంత శక్తి ద్వారా చేద్దాము అని మనం ప్రయత్నించినప్పుడు, అది మనకు సాధ్యము కానప్పుడు, అపజయం పాలైనప్పుడు ఎన్నోసార్లు విచారానికి లోనవుతుంటాం. మన అపజయానికి కారణాలను ఇతరులలో వెతుకుతూ ఉంటాం. ఈ విచార స్వభావం ఉన్నవాళ్ళు చాలా త్వరగా, అతి సున్నితంగా వాళ్ళ మనస్సుని భావోద్రేకాలకు వాళ్ళు గురి చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక్క మాట అన్నీ అనకముందు వేరే వాళ్ళని అంటే కూడా వాళ్ళు నన్నే అన్నారేమో అని వాళ్ళు చేస్తున్న పనిని కూడా ప్రక్కన పెట్టేసి, వాళ్ళు నన్నే అన్నారు, ఇంత కష్టపడితే కూడా నన్నే మాటలు అంటున్నారని ఎన్నోసార్లు వాళ్ళు ఇక జయం దగ్గరికి వస్తారు, ఇక ముగించలేకపోతారు. ఎందుకంటే చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి అందరికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనుషుల్లోనికి ఎక్కువ వెళ్తే ఎవరు నన్ను ఎలా గాయపరుస్తారో, ఎవరైనా నన్ను అంగీకరిస్తారో లేదో, వీళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు కాబట్టి అందరి మధ్యలో ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నించరు, ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళ స్నేహితులను చూస్తే జీవితం అంతా కూడా ఒకే ఒక్క స్నేహితులను కలిగి ఉంటారు. కానీ ఆ ఒక్క స్నేహితుల వల్ల చాలా నమ్మకస్తులుగా ఉంటారు. వీళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితులను కూడా చూసినప్పుడు జీవితాంతము కూడా ఒకే వ్యవస్థలో దానికి కట్టుబడి కష్టపడి పనిచేస్తారు. బయట ఎక్కడ ఎవరికి కనిపించరు, కానీ లోపల, వ్యవస్థ లోపల చాలా కష్టపడి పనిచేసేది ఈ మెలాంకొలి, విచార స్వభావం కలిగిన వాళ్ళు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రవక్తలందరూ కూడా ఈ స్వభావాన్ని కలిగి ఉన్నవాళ్లే. చూడండి, బప్తిస్మ యోహాను ఎడారిలో జీవించాడు, ఏలియా ప్రవక్త ఎడారిలో జీవించాడు, ఎలీషా ప్రవక్త అరణ్యాలలో జీవించారు. ఎందుకంటే వీళ్ళ స్వభావం ఉన్నవాళ్ళు దేవుడితో ఎక్కువ గడపడానికి, ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ దేవుడితో వాళ్ళకున్న ఆ సంబంధం వలన ఎక్కడెక్కడ లోకంలో ఏం జరుగుతుంది ఆ దేవుడు వారికి తెలియచేస్తారు. కాబట్టి
జరగబోయే ఎన్నో కష్టాలను, నష్టాలను ముందుగానే వాళ్ళు గుర్తించి ఎవరికి అది జరగబోతుందో వాళ్ళకి తెలియచేస్తారు. రాజుల 2వ గ్రంథంలో మనందరికీ కూడా తెలుసు, ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజు మీద ఆ సిరియను రాజు ఎన్నిసార్లు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎలీషా ప్రవక్త అది ముందుగానే పసికట్టేవాడు. కాబట్టి ఈ స్థలములో ఆ సిరియా రాజు పొంచి ఉన్నాడు, జాగ్రత్త పడండి అని ఎన్నోసార్లు ఇశ్రాయేలు రాజుకు తెలియచేశాడు. వాళ్ళు ఎన్నోసార్లు ఆ యొక్క సిరియా రాజు నుంచి, సైన్యం నుంచి వాళ్ళు తప్పించుకున్నారని మనం చదువుతున్నాం. చూడండి ఎలా ఈయన గుర్తుపట్టగలుగుతున్నాడు అంటే, తన స్వభావం వలన మనుషులలో ఎక్కువ వాళ్ళు ఉండలేరు కాబట్టి, ఒంటరిగా దేవునిలో ఎక్కువ గడపగలరు కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని బాగా వినగలరు ప్రియులారా. దేవుడి యొక్క చిత్తాన్ని తమ జీవితంలో తెలుసుకుంటారు. తమ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితంలో దేవుడి ప్రణాళిక ఏంటో దేవుడు వాళ్ళకి తెలియజేయడం ద్వారా ఏ ప్రవక్తలనైతే మనం అనుసరించగలమో నిజమైన ప్రవక్తలు దేవుని స్వరాన్ని వింటారు, ప్రజలని దేవుని చిత్తంలో నడిపిస్తారు. వీళ్ళను ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకుంటాడు. అందుకని ఇర్మియా ప్రవక్తను కూడా మనం చూసినప్పుడు చూడండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆయనను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. రాజ్యాలను కూల్చడానికి, రాజ్యాలను తిరిగి పునర్నిర్మించడానికి కూడా ఒక ప్రవక్తకు అంటే విచారంతో ఉండడం వలన తమ మీద తమకు బాధను కలిగించుకుంటారు, ఎక్కువ శ్రమ పడతారు. కానీ తాము నివసించే సమాజానికి మాత్రము వాళ్ళు చేస్తున్న పని ద్వారా ఎంతో లాభము, ఎంతో మేలు కలుగుతుంది ప్రియులారా. ఎలియా ప్రవక్త కూడా చూడండి, రాజులనే ధైర్యంగా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని ఆహాజు రాజును అతని జీవితం గురించి నిలదీయగలిగిన ధైర్యం కలిగిన వాడు. కానీ యెజబెలు రాణి ఆయనను నేను చంపబోతున్నాను అని చెప్పినప్పుడు అది విన్న వెంటనే తన యొక్క సేవకుని, శిష్యుణ్ణి, ఎలీషా ప్రవక్తను కూడా వదిలివేసి, తను చేస్తున్న పనిని వదిలివేసి ఒంటరిగా పారిపోతున్నాడు. ఇక మరణం వస్తే బావుండు, ఇక ఈ జీవితం ఎందుకు, అంత నిరాశలోనికి, ఒకవైపు రాజులను నిలదీయగలిగిన ధైర్యం, మరొక వైపు ప్రాణభయంతో ఇక నేను మరణిస్తే చాలు అన్నంతగా పిరికి వాళ్ళుగా కూడా వీళ్ళు మారిపోతారు. ప్రియులారా, ఆ విచార స్వభావంతో ఉండడం వలన ఎక్కువ మందితో కలిసి ఉండలేరు. కాబట్టి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఈ స్వభావం ఉన్న వాళ్ళని చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ చిన్న మాట వలన అన్నా కూడా వాళ్ళు చాలా త్వరగా తమ హృదయానికి వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఇతరులను మన్నించడము చాలా కష్టం. రోజుల తరబడి, నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా ఇతరులను మన్నించడానికి వీళ్ళు ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. ఎందుకంటే దాన్ని మరలా తమకు కలిగిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ప్రవేశించడానికి వాళ్ళు అనుమతించకపోతే ప్రియులారా, నిజదేవుని తెలియని ఈ స్వభావంలో ఉన్నవాళ్ళు తమకు తామే గాయపరుచుకుంటారు. కానీ దేవుని కృపలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించగలిగినప్పుడు ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ప్రవక్తలుగా దేవుడు గొప్ప ఉన్నత పిలుపులోనికి వాళ్ళని పిలుస్తారు. ఎలియా ప్రవక్త ఒక్కడు ఎంతమంది 450 బాలు ప్రవక్తల్ని, 450 అషేరు ప్రవక్తల్ని ఒక్కడు అంత ధైర్యంతో సవాలు విసరగలిగినాడు. ఆ పరలోకం నుండి అగ్నిని దింపగలిగిన అంత ధైర్యం. ఒకవైపు అతడు ఆ తృష్ణ కలిగి ఉన్నాడు. ప్రభువుతో ఉన్న ఆ సంబంధం వలన చూడండి, ఆకాశం నుంచి అగ్నిని దింపిన తర్వాత, తను అర్పించిన బలిని దేవుడు స్వీకరించిన తర్వాత, ఆ ప్రభువు కోసం ఉన్న రోషము వలన ఆ ప్రవక్తలందరినీ కూడా ఆ రోజు వధించాడు. అంటే సత్యము తెలుసుకున్న తర్వాత తమ స్వభావాన్ని తమ కొరకు ఉపయోగించుకొనకుండా ఆ రోషాన్ని, పౌరుషాన్ని
ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి వాళ్ళు తమ జీవితాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడతారు. లేకపోతే రాజులకు ఎదురుగా నిలబడడానికి ఎవరికైనా ఎంత ధైర్యం ఉంటుందండి? రాజు దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు తప్పు చేశావు అని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? దావీదు రాజు, అతడు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త తన జీవితానికి భయపడలేదు కాబట్టి రాజు అయినప్పటికీ కూడా దావీదు దగ్గరకు వచ్చి అతడు చేసిన తప్పుని అతడికి నేరుగా చెప్పకుండా ఒక కథ రూపంలో చెప్పి అతడికి జ్ఞానం కలిగించాడు. ఆ దావీదు రాజు మంచివాడు కాబట్టి చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ ఆహాబు రాజు లాంటి దుష్టమైన రాజు ఉన్నట్లయితే నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పి ఉంటే అతన్ని చంపేసేవాడు. కానీ ప్రవక్తలు ప్రియులారా, ఒక్కసారి దేవునకు తమ జీవితాలను అర్పించుకున్న తర్వాత ఇక తమ జీవితం గురించి, తమకు కలగబోయే బాధలను గురించి, విచారం గురించి పట్టించుకోరు. కానీ జీవించిన మరణించిన క్రీస్తు కొరకే అని తమ జీవితాన్ని ప్రక్కన పెట్టి బప్తిస్మ యోహానులాగా ఎడారుల్లో అడవుల్లో జీవిస్తూ ఆ ప్రభు రాజ్యాన్ని ఎలా కట్టాలో తమ జీవితాన్ని ఆ ప్రభు కొరకు అంకితం చేసుకుంటారు. నా ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా ఇలాంటి సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నావా? ఎవరు నన్ను అర్థం చేసుకోరు, అందరూ నన్ను గాయపరిచేవాళ్లే, అందరూ నన్ను వేలెత్తి చూపేవాళ్లే, నా భావోద్రేకాల గురించి, నా మనసుకు కలుగుతున్న గాయాల గురించి ఎవరు పట్టించుకోరని నీవనుకుంటున్నావేమో. నీ జీవితాన్ని నీ కన్నులతో చూడకుండా నీ యొక్క హృదయాన్ని, ఆ గాయాలన్నిటినీ యేసుప్రభునకు అర్పిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి, నీ ఆత్మలోనికి రావడానికి నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నిన్ను గొప్ప ప్రవక్తగా లేవడానికి, నీ మాటల ద్వారా యేసు ప్రభువే స్వయంగా మాట్లాడడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. ఇక నుంచైనా నీ గురించి నువ్వు తక్కువగా చేసుకొని, నీ గురించి నీవు బాధపడకుండా, లోకంలో సత్యము తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతిరోజు ఎంతోమంది ఆ నరక కూపంలోనికి పడిపోతున్నారు. వాళ్ళందరినీ వెలికి తీయడానికి, వాళ్ళ బాధను అర్థం చేసుకోవడానికి దేవుడు నీకు కలిగిన బాధల ద్వారా వాళ్ళని అర్థం చేసుకోవడానికి నీకు ఆ స్వభావం ఇచ్చాడేమో. ఇకనైనా మన గురించి మనం పట్టించుకోవడం మానివేసి ఇతరుల మీద మనం దృష్టిని పెట్టగలిగితే ఎంతోమందిని నరకంలోనికి వెళ్ళకుండా, యూదా పత్రిక ద్వారా మనం చదువుతున్నాం, ఒక్కడినైనా ఆ ఆరని అగ్నిలో పడకుండా మనం పైకి లేపగలిగితే మన జీవితం ఎంతో ధన్యమవుతుంది. మరి ఇప్పటి వరకు మన గురించే మనం ఆలోచిస్తూ ఎంతగానో సమయాన్ని వృధా చేశామేమో. ఇకనైనా జీవించిన మరణించిన ఇక ప్రభువు కొరకే నాయలోని ఈ భావోద్రేకాలన్నింటినీ, వీటన్నిటిని కూడా ఆ ప్రభువునకు అర్పిస్తాను. ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇతరుల మనోభావాలను నేను అర్థం చేసుకొని వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాను అని ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకుంటే నాతో కలిసి ప్రార్థన చేయి. ఆ ప్రభువు మనల్ని నూతన వ్యక్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ లోకంలో అయ్యా, ఆ జ్ఞానం అంతా కలిగి ఉన్నప్పటికీ కూడా తమ మీద తాము దృష్టిని పెట్టడం ద్వారా, తమ బాధలనే మరలా గుర్తు చేసుకోవడం ద్వారా, తమ కలిగిన గాయాలనే దాని మీదనే వాళ్ళ దృష్టిని పెట్టడం ద్వారా ఈ లోకంలో ఎంతోమంది తమకున్న గొప్ప పిలుపును గుర్తించలేకపోతున్నారు ప్రభా. డాక్టర్స్గా నాయన, ఎంతోమంది వేదాంత బోధకులుగా, ఎంతోమంది ఆర్టిస్టులుగా వాళ్ళు ఈ స్వభావాన్ని కలిగి ఉంటారు. మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు నాయన ఒంటరిగా బ్రతుకుతూ ప్రభా, వాళ్ళకిచ్చిన గొప్ప గొప్ప తలాంతులన్నిటిని కూడా నీవు వారికిచ్చిన దానంగా గుర్తించగలిగితే వారిలో ఉన్న ప్రతి తలాంతు ద్వారా మీ రాజ్యాన్ని వాళ్ళు స్థాపించగలరు ప్రభా. అయ్యా, ఈ యొక్క విచార స్వభావంతో తమకు తామే ఒక విగ్రహంలాగా మారిపోయి ఎవరు తమల్ని అర్థం చేసుకోవడం లేదు అనే సమయాన్ని వృధా చేయకుండా ప్రభా, నాయన ఒంటరిగా జీవిస్తూ ఉన్నప్పుడు నాయన నీతో పరిశుద్ధాత్మదేవ మీతో వాళ్ళు సమయాన్ని గడపగలిగితే పరలోకంలోని గొప్ప గొప్ప సత్యాలను అయ్యా
ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి మీరు ఆశపడుతున్నారు. అయ్యా, ఎవరెవరైతే విచార స్వభావంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభా, వాళ్ళలోని తమ విగ్రహాన్ని ఈరోజు ప్రక్కకి తీసి మీ మీద దృష్టిని నిలపడానికి కృపను అనుగ్రహించమని, వారి పిలుపును వారు తెలుసుకొని పరలోకాన్ని భూలోకంలో చూపించే గొప్ప ఉన్నత పిలుపులో ప్రవక్తలుగా నీవు వాళ్ళని ఎన్నుకున్నావని తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, మోషే ప్రవక్త కూడా ఇలాంటి వాడే. తను ఒక హెబ్రీని చంపిన వాణ్ణి, ఐగుప్తుని చంపిన తర్వాత ఎక్కడ ఫరో రాజు తనను చంపుతాడేమోనని అడవిలోనికి పారిపోయాడు. ఆ భయముతో 40 సంవత్సరములు ఆ అరణ్యంలోనే జీవించాడు. కానీ దేవుడు అతన్ని వదిలివేశాడా? కాదు ప్రియులారా, మండుచున్న అగ్నిలో కనిపించి గొప్ప నాయకుడిగా అతన్ని లేపాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు దేవుడు నిన్ను కూడా ఒక గొప్ప నాయకుడిగా తన కనులతో చూస్తున్నాడు. ప్రభు యొక్క కనులతో నిన్ను నువ్వు చూడగలిగినట్లయితే ప్రభు కొరకు నీవు ఈరోజు గొప్ప విజయవంతమైన జీవితాన్ని జీవించగలవు. ప్రయత్నించు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.